అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో ఓ హెల్తీ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. దీనిని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. అలాగే ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి పంచదార కూడా అవసరం లేదండి. బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ కూడా అండి. ఈ స్వీటు పైన సాఫ్ట్‌గా, లోపల జ్యూసీగా చాలా బావుంటుందండి. ఈ స్టఫింగ్ చూసారా? నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. ఇన్‌స్టంట్‌గా కానీ, హెల్తీగా కానీ ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక కడాయిలోకి ఒక కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకి నీళ్ళని వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఈ స్వీట్‌లోకి ఎలాంటి పాకము అవసరం లేదండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన కొలతలు కరెక్ట్‌గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను బెల్లం మొత్తం కరిగిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బెల్లం కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నురగ రావాలండి. ఒక నిమిషం పాటు ఇలా నురగ వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను దీని పాకం చూపిస్తున్నాను చూడండి. ఎలాంటి పాకము అవసరం లేదండి. లైట్‌గా ఇలా జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకి గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకి నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా నెయ్యి మొత్తం చక్కగా కలిసిపోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకి నీళ్ళని తీసుకొని కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మా సైడ్ దొరికి లూజ్ గోధుమ పిండి ఇలాగే ఉంటుందండి. మీరు మళ్ళీ ఇది తెల్లగా ఉందని చెప్పేసి మైదా పిండి అనుకుంటారేమో. ఇలాగే హెల్తీ స్వీట్ అని పెట్టినప్పుడు ఇద్దరు ముగ్గురు కన్‌ఫ్యూజ్ అయ్యి మైదా పిండని కామెంట్ చేశారు. సో, అందుకనేసి చెప్తున్నాను. తీసుకున్న పావు కప్పు నీళ్ళని ఇలా కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇక్కడ నేను పిండి కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మనం పిండిని ఎంత చక్కగా కలుపుకుంటామో మనకి స్వీట్ అనేది అంత సాఫ్ట్‌గా వస్తుందండి. చూడండి మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండేలా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన కాస్త నెయ్యిని కానీ, నూనెని కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకి పుట్నాల పప్పును వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకి పంచదారను వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసి చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకాస్త సాఫ్ట్‌గా అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఫ్లోర్ పైన కొంచెం నెయ్యిని కానీ, నూనెని కానీ వేసుకొని ఈ విధంగా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి. పిండిని మొత్తం ఒకేసారి కాకుండా ఇలా 2 ఉండలుగా సెపరేట్ చేసి తీసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. అలాగే మరీ మందంగా కాకుండా పలుచగా వస్తుందండి. ఇప్పుడు మనం చపాతీని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పూర్తిగా రోల్ చేసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా క్యారీ బాక్స్ మూతను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. మనం ఈ ప్రాసెస్‌లో స్వీట్ ప్రిపేర్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. మీరు ఎంత వెడల్పుగా తీసుకుంటే అంత వెడల్పులో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్‌ట్రా పిండిని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చపాతీ పాన్ పెట్టేసుకొని ఈ విధంగా లైట్‌గా ఆయిల్ వేసి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినీ చపాతీలని ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలండి. దీనికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. అలాగే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా హెల్తీ అండి. హెల్తీ అంటున్నారు టేస్టీ ఉండదేమో అనుకోకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఇలా మినీ చపాతీలని కాల్చి తీసుకోవాలండి. అన్నీ కూడా ఈ విధంగా కాల్చి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పుట్నాల పొడిలోకి 2 టీ స్పూన్ల వరకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి.
ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. పుట్నాల పొడిలో ఈ పొడి వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ప్లేట్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న వాటిని ఈ విధంగా పెట్టేసి ఫోర్క్ తీసుకొని ఈ విధంగా గుచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం పాకంని దీనిపైన వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చివర్లో మనం పక్కన పెట్టుకున్న పుట్నాల పొడిని ఈ విధంగా మధ్యలోకి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక సైడ్ నుంచి ఇలా రెండో చివరకి ఫోల్డ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి స్వీట్ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫోర్క్‌తో గుచ్చటం వల్ల బెల్లం సిరప్ అనేది మొత్తం లోపలి వరకు పీల్చుకుంటుందండి. అప్పుడే మనకి ఇంకా టేస్టీగా ఉంటుంది. చూడండి లోపల స్టఫింగ్ ఎంత చక్కగా ఉందో. మీరు ఒక్కసారి దీన్ని చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలా చేస్తారండి. అంత బావుంటుంది ఈ స్వీట్. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.